ఆ జనాలేంటో దేవుడికి తెలుసు. దేవుడేంటో జనానికి తెలుసు లేదు నాకు తెలియదు, కానీ జనాల యొక్క పరిస్థితి దేవుడు కూడా సమస్తము తెలుసు. కాబట్టి ఆయన వెళ్ళిపోతున్నాడు, ప్రజలు మాత్రం యేసుప్రభు వారిని వెంబడిస్తున్నారు. కానీ వీళ్ళు పిలిచలేదు, మనకు వాక్యం లేదు, అలాగే వెళ్తున్నారు. కానీ ఈ గుడ్డివాడు పిలవగానే ఎవరాగారు చెప్పండి? సాక్షాత్తు సమస్తాన్ని సృష్టిని సృష్టించినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ ఆగిపోయాడు. దానికి గల కారణం ఏమిటంటే ఆయన పిలుపులో విశ్వాసం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పిలుపులో నిజాయితీ ఉంది, ఆయన పిలుపులో నమ్మకం ఉంది, ఆయన పిలుపులో భక్తి ఉంది, ఆయన పిలుపులో నేను మార్పు చెందాలి అనేటువంటి ఆశ ఉంది. చెప్పండి, ఆయన పిలుపులో ఏముంది చెప్పండి? ఆయన పిలుపులో మార్పు చెందాలని ఆశ ఉంది. నేను బ్రతకాలి అనేటువంటి ఆశ ఉంది, దేవుని కొరకు బ్రతకాలని ఆశ ఉంది, ప్రభుని చూడని ఆశ అతనికి ఉంది. అందుకనే ప్రభు వారు ఆగాడు. లేకపోతే ఈయన కూడా గుంపులో కలిసిపోయేవాడు.